అలాగే వచ్చిన గ్రామ పెద్దలందరూ కూడా కూడా భాగస్వాములు కావాల్సిందిగా అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలను మార్పు అశోక్ అలాగే గాంధీ విగ్రహానికి పూలమాలను చేయవలసిందిగా చేట్ల అప్పలస్వామి గారిని చేట్ల అప్పలరాజు గారు కళా విగ్రహానికి పూలమాలను చేయవలసిందిగా పంగ అచ్చెన్నాయుడు గారు అందవరపు నాగేశ్వరరావు గారు పంగ అచ్చెన్నాయుడు గారు అందవరపు నాగేశ్వరరావు గారు కమిటీ సభ్యులు అలాగే వివేకానంద విగ్రహానికి పూలమాలను చేయవలసిందిగా లమ్మటి చక్రవర్తి గారు తిరుపతిరావు గారు అశోక్ గారు వీళ్ళందరూ వివేకానంద పతాకం అంటే మన దేశం తాలూకా షాన్ అంటాం, ఒక చిహ్నము, మన తాలూకా కీర్తి, మన తాలూకా గౌరవం. ఈ గౌరవం అనేది ఒక్క రోజులోనే మనం చేస్తాము, మిగతా రోజులు మర్చిపోమని కాదు. ఇంతమంది సమక్షంలో
పతాకాన్ని గౌరవించే విధానం చేయడం అంటే మన దేశాన్ని మనం గౌరవించుకునేటట్టు. అందుకు మనం ఈరోజు 50 మంది పెద్దల సమక్షంలో ఈరోజు మనం పతాకావిష్కరణ గావించుకున్నాం. మన పాఠశాల ఈరోజు జాతీయ పండుగని చక్కగా కలకలాడేటట్లుగా మనం చేసుకుంటున్నాము. భారతదేశంలో ఈరోజు ప్రపంచంలో చాలా దేశాల్లో చాలా చిన్న దేశం అంటే ఏరియా పరంగా చూసుకున్నాం. అయినా కూడా భారతదేశానికి కీర్తి ఎందుకుంటుందంటే మనలో ఉన్న సంస్కారము, సభ్యత, మనకున్నటువంటి కట్టుబాట్లు, కట్టుబొట్టు ఇవి మనం గౌరవిస్తున్నాం. కాబట్టి మనం ఈరోజు మన ముందుకి ఇంతమంది పెద్దలు వచ్చారు. ఈరోజు మన పాఠశాలలో చక్కగా పతాకావిష్కరణ చేసుకున్నాము. చక్కగా పిల్లలు అందరూ కూడా పాడుకున్నాము. మరి పెద్దలందరూ మాట్లాడతాను ఎక్కువ సేపు తీసుకోను. అలాగే పాఠశాల ఈరోజు 79వ వార్షికోత్సవం ఇట్లా జరుగుతున్నాం. 80వ వార్షికోత్సవానికి మళ్ళీ జాతీయ పండుగకి పాఠశాలలో మళ్ళీ ఇప్పుడు తీసుకున్న ఫోటోలకి అప్పటికి మళ్ళీ రూపురేఖలు మారాలి. పాఠశాల ఇంకా సర్వాంగ సుందరంగా మార్చడానికి ఉపాధ్యాయులు అందరూ కలిసి పనిచేస్తున్నాము. మరి గ్రామ పెద్దలందరూ కూడా చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు. పాఠశాలని అన్ని రకాలుగా జిల్లాలో నంబర్ 1 ఆదర్శ పాఠశాలగా క్రమశిక్షణలో కానీ, చదువులో కానీ, పాఠశాల కనుక వాతావరణం కానీ ఒక సంవత్సర కాలంలో వీటిని పూర్తిగా మార్చి దండుగోపాలపురం జిల్లాలో నంబర్ 1 ఆదర్శ పాఠశాల అని పేరు తీసుకురావడానికి మనందరం కృషి చేయాలి. ఆగస్టు 14 అర్ధరాత్రి మనల్ని విడిచిపెట్టి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆగస్టు 15 మనం జెండా వందనం ఎగరేసుకున్నాం. అలాగే వేదికపై ఆసీనులై ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ, సర్పంచులు, వైస్ ఎంపీపీలు, అదేవిధంగా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉపాధ్యాయులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, విద్యార్థులకి ఇండిపెండెన్స్ డే 79వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఫార్మేషన్ డే 75 ఇయర్స్ శ్రీకాకుళం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన రోజు ఈరోజు. అయితే అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా చెప్పిన దేశ నాయకుల గురించి వాళ్ళు తెలిసింది చెప్తారంటే తర్వాత వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని మీరు ఎదగాలి. ఈ స్కూల్కి మంచి నేమ్ తేవాలి. ఇప్పుడే హెచ్ఎం గారు మంచి సాంగ్ కూడా పాడారు, మంచి గానాన్ని వినిపించారు. కానీ ఆయన మాటల్లో మొన్న కూడా అబ్జర్వ్ చేశాను నేను. ఈ రోజు కూడా నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఈ స్కూల్ని జిల్లాలో రోల్ మోడల్గా తేవాలి, ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాలి. రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు ఈ స్కూల్ పైన ఒక అవార్డు తీసుకోవాలనే జిజ్ఞాస అనేది ఆయనకు ఉందనే విషయాన్ని సభ అక్కడ ఏంటంటే నువ్వు పుట్టుక కాదు, అక్కడ చెప్పాడు ఇప్పుడే సర్పంచ్, పుట్టుక కాదు, చనిపోవడము బతకడమే అసాధారణంగా ఉండాలి. ఆ ఆలోచన కూడా మీకు మంచి ఆలోచన ఉండాలి. ఎంత ప్రతిదానికి నెగిటివ్గా ఆలోచిస్తే నీలో ఉన్నటువంటి ఆలోచన, సృజనాత్మక రెండు తగ్గిపోయి మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం డౌన్ అయిపోతుంది. ఆత్మవిశ్వాసం పెరగాలంటే పాజిటివ్ మేనర్తో వెళ్ళాలి. ఎదుటివాడి దగ్గర ఏముందో గ్రహించాలి. ఈ కార్యక్రమాలన్నీ మీరు ఈ విధంగా ప్రోత్సహిస్తే మేము మరింత ఉత్సాహంతో మా యొక్క విధులు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోత సతీష్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మమ్మల్ని ఆహ్వానించినటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దండుగోపాలపురం ప్రధాన ఉపాధ్యాయుల వారికి, మిగిలిన ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మా ప్రోత్సాహాలు అందరివి ఉంటాయి. మీరు విద్యాబుద్ధులతో ముందుకొచ్చి మా సహాయ సహకారాన్ని మీరు కూడా స్వీకరించి విద్యను అభివృద్ధి చేయాలని నా కోరిక. మీరు కూడా మంచి స్థాయిలో ఉండి చదువుల్లో మంచి స్థాయికి వెళ్ళాలని నా ఆకాంక్ష విరమిస్తున్నాను. పెద్దలకు
ఈ సందర్భంగా మన పాఠశాలకి విచ్చేసిన మార్పు అశోక్ గారు, అలాగే అట్టాడి తిరుపతిరావు గారు, అలాగే లమ్మట చక్రవర్తి గారు, అలాగే ఎస్ఎంసీ చైర్మన్ అయినటువంటి భారతి మేడం గారు, ఉప చైర్మన్ అయినటువంటి బాలరాజు గారు, అలాగే ఆరోగ్య వసంతరావు గారు, బంగారు తిరుపతిరావు గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క